మహావిశాఖ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్లో మేయర్ పీలా శ్రీనివాసరావు, అదేవిధంగా కమిషనర్ కేతన్ గార్గ్ భావోద్వేగభరిత ప్రసంగాలు చేశారు. వారు ఏమన్నారో వారి మాటలను విందాం. సభ్యులందరూ కూడా సంతోషంగా చేసినందుకు ఇది రేపు రాబోయే రోజులో ఇది ఒక చరిత్రగా మన కౌన్సిల్లో మన సభ్యులు కూడా మంచి వర్క్ చేసుకున్నాం, నా వార్డులో నేను చేశామని ఒక గౌరవప్రదంగా ఉన్నాదని నా మనసు సాక్షిగా నేను చెప్తూ ప్రతిరోజు కూడా ఒక అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఈ కౌన్సిల్లో కంటిన్యూ జరిపినందుకు ప్రతి సభ్యులు కూడా నమస్కారాలు. అలాగే అధికారులు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని అంశాల మీద, ఎందుకంటే అపోజిషన్ చూశాను, రూలింగ్ చేశాను, అది నాకు ఒక్కడికే వచ్చింది అవకాశం కూడా. అపోజిషన్గా పోరాడాను, మళ్ళీ ఒక మేయర్గా ఇక్కడ మీరు అడిగిందని నేను సమాధానం చెప్పే పరిస్థితి కూడా నాకు ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి అధికారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఒకటి అందరికి కూడా మన సైడ్ నుంచి అంటే లాస్ట్ కౌన్సిల్ కాబట్టి ఇందాక మేము మేయర్ గారితో కూడా డిస్కస్ చేస్తున్నాం. కౌన్సిల్ అంటే థర్డ్ టైర్ ఆఫ్ గవర్నెన్స్, థర్డ్ టైర్ ఆఫ్ డెమోక్రసీ అనమాట. నిజమే, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడప్పుడు మన అఫీషియల్ అండ్ పొలిటికల్ మధ్యలో కూడా అవుతాయి, కానీ అల్టిమేట్ రిజల్ట్ వచ్చేసి చాలా పాజిటివ్ వస్తుంది. సో లాస్ట్ కౌన్సిల్ ఉంది, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఏంటి అది దట్స్ అ డిఫరెంట్ కేస్. బట్ రియలీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్సనలీ ఐ ఫీల్ కౌన్సిల్ అంటే నాకు ఒక 98 మంది ఉన్నారు మేయర్ గారితో కలిసి. నాకు ఫీల్డ్ నుంచి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏం జరుగుతుంది బయట వస్తాయి. కౌన్సిల్లో జరిగిన డిస్కషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ అఫీషియల్ టర్మ్ అయిపోయినాక కనుక మై ఛాంబర్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. మీరు ఎప్పుడైనా మీ వార్డ్ సంబంధించి కానీ ఏరియా సంబంధించి కానీ ఏ ఇష్యూ అయినా అంటే దాంట్లో ప్రోటోకాల్ కానీ ఏం మొహమాటం లేకుండా మీరు ఎప్పుడైనా రావచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. నాది కాదు, నేను నా ఛాంబర్ కాదు, నేను మొత్తం జీవన్స్ పనిచేయమని చెప్తున్నాము. సో ఎవ్రీ ఆఫీసర్, ఎవ్రీబడి ఫర్ దట్ మ్యాటర్, యూ విల్ బి రిప్రజెంటింగ్ వార్డ్ అండ్ యూ విల్ రిప్రజెంటింగ్ పబ్లిక్. సో దాంట్లో ఒక అఫీషియల్ పద్ధతి ఉండాలా, పదవి ఉండాలి, దానికి సంబంధం లేదు. సో ప్లీజ్ కీప్ కమ్ విత్ కంప్లైంట్స్ తీసుకోండి, మీ ఆలోచన తీసుకోండి, మీ సలహా సూచన తీసుకోండి. మాకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.